ఒక్క గర్ల్ లేదు, లిటరలీ ఇమాజిన్. ఓన్లీ మేము నలుగురమే ఉన్నాం. అండ్ ఇట్స్ నో గర్ల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వ్లాగ్ మొత్తం నా దోహా లేఓవర్ ఉండబోతుంది. నేను దోహాలో ఉన్నా, దోహా ఎయిర్పోర్ట్ వాష్రూమ్. సో యా, నేను ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా ఈ వ్లాగ్లో చూసేసాను. సో హైదరాబాద్ నుంచి దోహాకి, ఐ మీన్ ఖతార్కి చాలా మంది మన హైదరాబాద్ వాళ్ళు వస్తారు, లైక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ కోసం ఖతార్వి. అండ్ ఇది ఒక 4 hours ఫ్లైట్. యా, గుడ్ టు నో. 4 hours ఫ్లైట్. ఇది అరైవల్స్. ఫుల్ హ్యూమిడ్, ఎండ. మార్నింగ్ అయితే కాకపోతే ఎండ ఉంది. రూమ్కి వచ్చేసినాం. ఫ్రెష్ అవ్వాలి. ఇంకా ఫ్రెష్ అయినాక కొద్దిసేపు పడుకొని లేచినాక విల్ డిసైడ్ వేర్ టు గో. నాకైతే ఒక మ్యూజియం ఉంది ఇక్కడ, అక్కడికి వెళ్ళాలని ఉంది. బట్ ఏమో చూడాలి. దోహా ఫ్లాగ్ అది కనబడుతుందా? కనబడుతుంది అనుకుంటా. లాంగ్వే కోసం అయితే డీటెయిల్స్ ఫిల్ చేసేసిన. ఒకటి నాకు, ఒకటి వాళ్ళకి. ఈ లాస్ట్ పార్ట్ ఒక్కటి నేను పెట్టుకుంటా, మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తా. బయట పెట్టేస్తే వాళ్ళే వచ్చి తీసుకుంటారు. ఇట్లా పెట్టద్దు, నీట్గా పెట్టాలి గాయ్స్. అండ్ వెరీ క్లమ్సీ. ఈరోజు కవర్ లేదు. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి మనం బయట పెట్టేయాలి. డ్రెస్ చేంజ్ అయిపోయింది. నా కంఫర్ట్ డ్రెస్ ఇది. నేను ఎక్కడనో తీసుకున్నా. చాలా రీజనబుల్ అండ్ లైక్ ఇట్స్ వెరీ కంఫర్టబుల్, లైక్ సాఫ్ట్ ఉంటుంది పడుకోవడానికి. మార్నింగ్ గాయ్స్, జస్ట్ వోక్ అప్. తినడానికి వెళ్తున్నాం. రెడీ అయిపోయినా గాయ్స్. సో ఇది నాది క్యాజువల్ అవుట్ఫిట్. ఇక్కడ ఒక నేపాలీ రెస్టారెంట్ ఉంది, అక్కడ ఫుడ్ బాగుంటుంది అండ్ రీజనబుల్ ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్. సో అక్కడికి వెళ్తున్నాం. తినేసి చూద్దాం ఏమవుతుందో. ఏం ప్లాన్స్ లేవు. లెట్స్ సీ. గాయ్స్, గెస్ హర్ ఏజ్. Guess my age. 1, 2, 3. Yes, it's 30. 30 years guys. ఎంత ఫ్లాలెస్ ఉంది కదా. నాకు కూడా ఇట్లే ఉండాలి 30 years లో. ఎంత బాగుంటుందో. 30 years అసలు ఎంత గ్రేట్ కదా. ఐ డోంట్ నో హౌ షీ ఈస్ ఈవెన్ మెయింటైనింగ్ ఇట్.
veg chowmein, chicken chowmein and veg momos. वो ना सडनली अच्छी बन जाती है, सडनली एकदम से बिगड़ जाती है. I don't know why, but अच्छी है. She is very nice in person. మేము ఈ ప్లేస్ కి వెళ్తున్నాం. మై గాడ్, ఇక్కడ డ్రెస్సెస్ బాగున్నాయి అని. हम వెళ్తున్నాం. సో వీళ్ళు షాపింగ్కి వెళ్తున్నారు, నేను రెడీ అవ్వడానికి వెళ్తున్నా. నేను ఇంకేం రెడీ అవ్వలే. ఒకటి అబ్జర్వ్ చేసిన, అందరు బాయ్స్ ఉన్నారు, ఒక్క గర్ల్ లేదు. లిటరలీ ఇమాజిన్, ఓన్లీ మేము నలుగురమే ఉన్నాం. అండ్ ఇట్స్ నో గర్ల్. డ్రెస్సెస్ అయిపోయింది, బయటికి వెళ్తున్నాం. సో మేము ఇప్పుడు సూక్ వెళ్తున్నాం, జస్ట్ తినడానికి, హుక్కా కోసం. కాకపోతే నేను సూక్కి చాలాసార్లు వెళ్ళిన, నాకు రూకి వెళ్ళాలి ఉంది. సో నేను కూడా వాళ్ళతో వెళ్తున్నా. అండ్ యా, ఐఎమ్ వేరింగ్ స్కర్ట్. కనపడతలే కదా, అవన్నీ చూపిస్తా. సో నేను స్కర్ట్, షర్ట్ అండ్ యా, మేకప్ ఇంకా వేయలేదు, వేసేస్తా ఇంకొద్దిసేపట్లో. రెడీ అయిపోయినా. చెప్పులు ఒకటి చేంజ్ చేయలేదు. డోంట్ బ్లేమ్, లైక్ డోంట్ జడ్జ్ మీ. యస్, छोटी मोटी बातों पे मुँह फिराए, ये नज़ाकत पास में ले आए, नादानिया. సన్సెట్ అవుతుంది బయట. గాయ్స్, నేను రసల్ ఖైమాలో తీసుకున్న బూట్స్ వేసుకున్నా. తరా మొత్తం చూపిద్దామంటే ఇలా బాగుంది కదా. ఐ లవ్ దిస్ బూట్స్, ఐ లవ్ మై సెల్ఫ్. దబ్బుగా అనిపిస్తుంది దీంట్లో. Yeah, exactly. So weird now. Once okay, I'll just 1 minute. I'll be in the studio. You make a chain or something, then the making charges are higher. So if you're doing a making thing, then it's as similar as India. पर अगर सिर्फ आप coin नहीं ले जा रहे हो, then it's cheaper. फिर हम लेके नहीं जा सकते ना. As a crew, no. Technically, no. But if you are deadheading, then yes. आपके पास अगर boarding pass है, then as a female 40 grams, as a male 20 grams. लेकिन हमारा कोई ऐसा पैटर्न ही नहीं है जिसमें हम ऐसे डायरेक्ट करके जाएं. नहीं आना. पर घूमने तो आ ही सकते हैं. ఇలాంటి స్టోర్స్ ఉంటాయి ఇక్కడ, ఎస్థెటిక్ ఉంటుంది. ఇక్కడ బర్డ్స్ అవన్నీ ఉంటాయి. నా క్యాప్టెన్. हाय शर्मा गई. हाय हाय. క్యూట్ గా ఉన్నాయో. ఇదంతా ఓల్డ్ బిల్డింగ్స్ అండ్ అక్కడ అంతా న్యూ బిల్డింగ్స్.
Yeah, this is very common. చూపిద్దాం అనుకున్నా అంటే వీళ్ళది సీసీటీవీ ఇట్లా డిఎస్ఎల్ఆర్ మొత్తం లెన్స్ పెట్టుంటుంది సీదా. ఇదే చూపిద్దాం అనుకున్నా. హాయ్ గాయ్స్, వీడియోలో పొద్దున అయిపోయింది. ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నుంచి సూక్ వాకిఫ్ అని ఒక ప్లేస్కి వెళ్ళాం. అక్కడ కొంచెం తినేసి షీషా కొట్టేసి వచ్చేసినాం. నైట్ వచ్చేసి పడుకున్నాం. సో నేను అదంతా క్యాప్చర్ చేయలేదు, బట్ యా ఇదే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ ఉంది, ఫ్లైట్కి వెళ్తున్నా. రెడీ అయిపోయినా అండ్ గుడ్ టు గో. నిద్ర వస్తుంది, బట్ ఇట్స్ ఓకే, ఏం చేయలేము. వ్లాగ్ ఇంతే, ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నా. ఇఫ్ యూ గైస్ రియలీ లైక్ ఇట్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఖతార్కి ఎవరన్నా వస్తే సూక్ వాకిఫ్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఎస్, బాయ్. సో ఇదంతా ఖతార్ ఎయిర్పోర్ట్, ఫుల్ బిజీ ఉంటుంది, లైక్ ఫుల్ ఆన్ క్రౌడెడ్. ట్రాన్స్ఫర్స్ కాబట్టి ఖతార్ ఎయిర్వేస్ ఇక్కడంతా ట్రాన్స్ఫర్స్ ఉంటుంది. చాలా నడవాలి గైస్. నా గేట్ 83.